ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతమంది భక్తులు మరియ తల్లి బిడ్డలు మరియమ్మ గారి దగ్గరికి వచ్చి మొక్కుబడి తీర్చుకుంటున్నామో, అవసరాని కోసం అడుగుతూ ఉన్నామో, అద్భుతాలు ఆశిస్తూ ఉన్నామో, ఐక్యత కోరుకుంటూ ఉన్నామో, ఏది ఏమైనా మనం వచ్చినటువంటి కార్యం తల్లి నెరవేరుస్తూ ఉంది. ఎందుకు అనంటే మన యొక్క విశ్వాసానికి మూల స్తంభం మన తల్లి మరియమ్మ గారు. ఓసారి జార్జ్ ముల్లర్ అనేటటువంటి ఒక భక్తుడు ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతూ ఉన్నాడు. వాళ్ళు వీళ్ళు ఇచ్చేటటువంటి కానుకలతో ఆయన అనాథ శరణాలయాన్ని నడుపుతూ ఉన్నాడు. ఒకరోజు వార్డెన్ గారు వచ్చి, అయ్యా అన్నీ అయిపోయినాయి, దినుసులన్నీ అయిపోయాయి, పిల్లలకు మధ్యాహ్నం పెట్టేదానికి అన్నం లేదు, ఏం చేయాలి, ఎలా అని అంటే ఆయన గుళ్ళేకి వెళ్ళి మరియ తల్లి పాదాల చెంతన ప్రార్థన చేసి ఆ అమ్మ ఏం చెప్పిందో ఏమో బయటికి వచ్చి ఆ వార్డెన్కి చెప్పారంట, పిల్లల్ని ప్లేట్ తీసుకొని రమ్మని చెప్పు అని. ఆమె అన్నది, ఇంట్లో గింజ లేదు, పొయ్యి మీద పాత్రలు లేవు, మరి ఈయనేమో పిల్లల్ని ప్లేట్ తీసుకొని రమ్మంటున్నారు, వాళ్ళు ఎంత నిరుత్సాహపడతారో పాపం, బిడ్డలు ఆకలితో ఆశతో వస్తూ ఉన్నారు అని ఆ మేట్రన్ లేక వార్డన్ అనుకుంది. సరే, ఏది ఏమైనా పెద్దలు చెప్తున్నారు కాబట్టి మేము వినాలి అని ఆమె అందరిని పిలిచి వాళ్ళకు ప్లేట్లు ఇచ్చి పోయి కూర్చోండిరా అని చెప్పింది. వాళ్ళు వచ్చి మామూలుగా బోర్డింగ్లలో అనాథ శరణాలయాల్లో సిలుగురు తీసుకొని చెప్పటం సమంజసం, వాళ్ళ యొక్క అలవాటు పరిపాటి. వాళ్ళు చేసి కూర్చున్న తర్వాత ఎవరో వచ్చి తలుపు తట్టారు. తలుపు తీస్తే ఒక బండి అన్నం పాత్రను వేసుకొని వచ్చింది. అన్నం పాత్రను వేసుకొని వచ్చింది. అయ్యా మేము పెద్ద విందు చేసుకుందాము అని చెప్పి మంచి భోజనాలు, రుచికరమైన భోజనాలు చేశాం, కానీ మా బంధువులు ఒకరు చనిపోయారు. వాళ్ళు చనిపోతే మేము ఈ యొక్క విందును ఆరగించటం సమంజసం కాదు అని అనుకుంటూ ఉండగా ఏం చేయాలి, ఇంత అన్నం, ఇంత రుచికరమైన అన్నం, మంచి బిర్యానీ సువాసనలు వస్తున్నాయి, ఆకలి లేని వాళ్ళకు కూడా ఆకలి పుట్టించే పరిస్థితి ఆ యొక్క అన్నం ఉన్న పరిధిలో తెలుస్తూ ఉంది. అప్పుడు ఎవరో అన్నారు, అదో అక్కడ ఆయన జార్జ్ ముల్లర్, ఆయన ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతూ ఉన్నారు. మనం అక్కడికి వెళ్తే ఆ బిడ్డలకు ఈ మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చినట్టు ఉంటుంది అని అన్నారు. కాబట్టి మేము వచ్చాం, మేము తెచ్చాం, మేము ఇస్తూ ఉన్నాం అని వాళ్ళు అన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసము అని అంటే అనుకోని రీతిలో కూడా మనకు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈ లోకంలో మనం చూడండి, కనంది, వినంది దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టే దాన్నే మనము విశ్వాసం అంటూ ఉన్నాం. అబ్రహాముకు లేక కలిగినటువంటి సంతానం, ఎంతో వయసైన తర్వాత కలిగినటువంటి సంతానం, వారిరువురికి, సారాకును అబ్రహాముకును వయస్సు మళ్ళింది, ఏమాత్రం ఆశ లేదు. కానీ దేవుడు ఒక పిలకనిచ్చాడు, దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. అయితే ఆ ఆనందాన్ని ఎంతోసేపు ఉంచకుండా దేవుడు అడిగాడు, నేను ఇచ్చినటువంటి ఆ సంతానాన్ని నువ్వు నాకు బలి ఇవ్వాలి అన్నాడు. బలి ఇవ్వాలి అని అంటే ఆయన విశ్వాసపాత్రుడిగా ధీరోదాత్తంగా ఉన్నప్పటికీ కూడా లోపల పితృ ప్రేమ ఆయన్ను
కొంచెం అలజడికి గురి చేసింది. అయినా కానీ నా దేవుడు, నేను అనుకోలేదు ఈ వయస్సులో నాకు ఒక కుమారుడు పుడతాడు అని, కానీ పుట్టాడు. అదే దేవుడు ఆ కుమారుణ్ణి బలి ఇవ్వమంటున్నాడు. బలి ఇస్తాను అని చెప్పి వెళ్ళాడు. అందుకనే లేక లేక కలిగినటువంటి సంతానాన్ని బలి ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి అబ్రహామును దేవుడు ఆశీర్వదించి, ఎంత త్యాగం నీది. అందుకే అబ్రహాము మన యొక్క విశ్వాసానికి మూల పురుషుడు. ఒకే ఒక కుమారుని ఉన్నటువంటి మరియ తల్లి ఆమె కుమారుణ్ణి లోక కళ్యాణార్థం తన యొక్క జీవితాన్ని, తన యొక్క రక్తాన్ని సమర్పించడానికి బలి ఇవ్వాలి అని చెప్పి లోకం కోరింది. ఆ తల్లి ఏమాత్రం వెనుకాడకుండా ఆ బిడ్డను లోక కళ్యాణార్థం శిలువ మీద మరణించేదానికి, రక్తం చిందించడానికి సిద్ధంగా ఉండింది. అందుకే ఆమె విశ్వాసానికి మూల స్తంభం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటు ఇటు దాదాపు 16 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయికి, ఒక యూదయ అమ్మాయికి దేవదూత వచ్చాడు. వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు అని అన్నారు. ఇది ఏంటి శుభవచనం? ఆమె, ఆ తల్లి అనుకుంది, ఆలోచించింది, అడిగింది. నువ్వు గర్భం ధరిస్తావు, ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. ఆయన దావీదు వంశముల నుంచి వస్తున్నాడు కాబట్టి ఆ ప్రజలను ఏలతాడు అని చెప్పారు. అయినా నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని చెప్పి మరియమ్మ గారు తిరుగు ప్రశ్న ఆ యొక్క దూతకు వేశారు. దూతకు వేస్తే సర్వేశ్వరునికి సాధ్యపడంది ఏమీ లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను చెప్పింది ఏమైనా మీకు గుర్తుందో గుర్తుకపోయినా పర్వాలేదు. మనకు అణువున కనువున ఆవరించాల్సినటువంటి ఒకే ఒక మాట విశ్వాసం. ఏంటి అని అంటే, సర్వేశ్వరునికి అసాధ్యమైంది ఏదీను లేదు. కాబట్టి ఆ తల్లి ఆ సర్వేశ్వరుని తెలుసుకున్నది కాబట్టి, ఇదిగో నేను ఏలిన వారి దాసిరాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నారు. మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నారు. అంటే ఏమవుతుంది తనకు, తన కుటుంబానికి జోయప్ప గారు ఏ విధంగా చూస్తారు అన్నటువంటి విషయాలు, అనుమానాలు ఆమెలో లేదు. నా అంగీకారాన్ని నా దేవునికి నేను ఇవ్వాలి అని అనుకున్నది. ఆమె చెప్పినటువంటి మీ మాట నా జీవితంలో జరుగునుగాక. ఎంతమంది మీ ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అడిగే వాటికి మీ మాట మా జీవితంలో జరుగునుగాక. నా మాట నెగ్గాలి, నా మాట నెరవేరాలి, మా వాళ్ళ మాట నెరవేరాలి, మీ మాటలు కాదయ్యా అని దేవునికి ఎన్నిసార్లు మనం సవాలు విసిరి చెప్తూ ఉంటాం. కానీ ఈ యొక్క లోకం బలపడాలి అనంటే, ఈ లోకం మెరుగుపడాలి అనంటే, ఈ లోకం అద్భుతాలు చూడాలి అనంటే, నువ్వు నేను అమ్మ దరిచేరి ఆ తల్లి కొండ కింద కూర్చొని ఆమె పండుగ రోజున ఈ ఆరాధనకై ఆమెను గౌరవించడానికి, అర్థించడానికి, ప్రార్థించడానికి వచ్చామో, ఈ ఒక్క విశ్వాసం సర్వేశ్వరునికి సర్వం సాధ్యం. ఇంకా ఏమీ లేదు, ఇంకా ఏమీ లేదు. నాకు ఏమీ లేకపోయినా, నా చేత కాకపోయినా, నాకు సామర్థ్యం లేకపోయినా, నాకు తెలివితేటలు లేకపోయినా, నాకు ఆ పని చేసేదానికి కర్తవ్య విధి లేకపోయినా కానీ, ఏమీ లేకపోయినా కానీ, నేను కాదు నా సర్వేశ్వరుడు మీ చిత్తము నెరవేరాలి అన్నటువంటి మాట ఏ వ్యక్తిలో నుంచి అయితే వస్తుందో ఆ వ్యక్తి దేవునికి అద్భుతాల కారణంగా ఆశీర్వాదకరంగా నిలుస్తారు. అందుకే మన అమ్మ మరియ తల్లి మనందరికీ కూడా మన విశ్వాసానికి ఒక మూలరాయిగా నిలిచింది. దేవుడికి నేను ఏమైనా చేస్తాను, మీ మాట నెరవేరునుగాక. సర్వేశ్వరునికి సర్వం సాధ్యం, సర్వం సాధ్యం. ఏమనుకుంటారు? భర్తతో శారీరక ప్రమేయం లేకుండా ఆ తల్లి తన యొక్క సమ్మతిని వెల్లడి చేశారు. కేవలం సమ్మతి ఇవ్వటమే కాదు, ఇక్కడ మరే తల్లి మనకు ఆదర్శంగా ఉండేది. ఆయన మీద సంపూర్ణమైనటువంటి భక్తి, సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఏమి జరిగినా కానీ, రాళ్లతో కొట్టి చంపినా కానీ నాకేం భయం లేదు. పిలిచేది ఎవరు, నన్ను మలిచింది ఎవరు, నాకు ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చింది ఎవరు, నన్ను ఈ యొక్క తల్లి కమ్మని అడిగేది ఎవరు? నా దేవుడు. నా దేవుడు
ఆమెకున్నటువంటి ఆ భక్తి వలన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు నేను మనందరం కూడా క్రైస్తవులుగా ఉంటున్నాం, భక్తి నిలయాలుగా ఉంటున్నాం, అద్భుతాలకు మనము కారణంగా ఉంటున్నాం, ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాం, జబ్బులు గుణపరుస్తూ ఉన్నాం, అనేక మందికి అనేక విధాలుగా సేవలు అందిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే అలనాడు ఆ తల్లి మన విశ్వాసానికి మూలస్తంభమైనటువంటి ఆమె సర్వేశ్వరునికి సర్వం సాధ్యం అన్నటువంటి విషయం నమ్మింది. అప్పటి నుంచి ఏమాత్రం ఇసుమంత కూడా ఆమె వెనుకాడలేదు. నీ యొక్క బంధువైనటువంటి ఎలిజబెతమ్మ విశ్వాసం అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత యాకోబు గారు రాస్తారు తన పత్రికలో, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. నేను గుడికి వెళ్తాను, పూజలో పాల్గొంటాను, పాప సంకీర్తనం చేస్తాను అని మాత్రం అంటే ఆడికే మనం గిరిగీసుకుంటే మన విశ్వాసానికి ప్రయోజనం లేదు. నేను అభిషేక్తుణ్ణి ఆ మాటకు గిరిగీసుకుంటే ప్రయోజనం లేదు, ఈ అభిషేకానికి అర్థం లేదు. కానీ ఈ యొక్క అభిషేకాన్ని, ఈ యొక్క విశ్వాస ప్రార్థనలని మనము క్రియాశీలకంగా రూపొందించకపోతే ఆ విశ్వాసం వ్యర్థం. మనము రూపొందించాలి అని అంటే క్రైస్తవానికి మూలమైనటువంటి దాన ధర్మాలు, వారిని మనము సందర్శించాలి. అందుకనే నేను నమ్ముతాను, నువ్వు ఎన్నిసార్లు గుడికి వెళ్ళావు, ఎన్నిసార్లు పాపసంకీర్తనం చేశావు, ఎన్నిసార్లు సప్రసాదం తీశావు అన్నటువంటి మాట కడరా తీర్పులో భగవంతుడు దేవుడు మనల్ని అడగలేదు, అడగాల్సింది. ఎందుకు అనంటే ఆయన దేవుడు, మన భక్తులం, వాళ్లకు మనకు అనుసంధానంగా ఉండాల్సినటువంటిది ప్రార్థన, పూజ, పాప సంకీర్తనం, అవన్నీ మనం చేస్తున్నాం. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అనేది ఏంటి అని అంటే, నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, దాహం కొన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను సందర్శించారు, బట్టలు లేనప్పుడు నాకు బట్టలు ఇచ్చారు. ఇదేంటండి, ఇదేం పిచ్చి మీకు? మీరు మమ్మల్ని క్రైస్తవులుగా భక్తిలోకి లాగారు, పిలిచారు, జ్ఞానస్నానం ఇచ్చారు, గుడికి వెళ్ళమన్నారు, పాప సంకీర్తనం చేయమన్నారు, అవన్నీ చేసి వచ్చాను కదా, ఇవి మీరు ఎప్పుడు చెప్పలేదే. అదే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా మన భక్తి అంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటమే అని అనుకుంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి, కానీ కళ్ళు మూసుకోవటంలోనే మనము అడ్డుగోడలు కట్టి కొంచెం బయటికి వెళ్ళదు. మరియమ్మ గారు అంత కలత చెందినప్పటికీ కూడా ఆమె తన యొక్క భర్త జోజప్ప గారి ప్రమేయం శారీరకంగా లేకుండా ఉన్నప్పటికీ కూడా గర్భం ధరించాను అని అంటే ఆయన ఆమెను వెళ్ళయొచ్చు, ఊరి బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేటటువంటి చట్టం యూదుల్లో ఉంది. కానీ అటువంటి వాటికి కూడా జడసకుండా నా బంధువు అయినటువంటి ఎలిజబెతమ్మ ఆపదలో ఉంది, వృద్ధాప్యంలో గర్భం ధరించింది, బయటికి వెళ్ళలేదు, నామోసి నలుగురు పలువురు ఏమమ్మా ఈ వయసులో పోయి నీకు కడుపు కావాలనా అనేటటువంటి హేళన చేసే వాళ్ళు ఉంటారు. ఆ తల్లికి నేను సాయం చేయాలి అని పరుగు పరుగున ఐన్ కరీమైనటువంటి యూదయ ప్రాంతంలో ఒక పట్టణానికి మరియమ్మ గారు వెళ్తారు. ఇదే ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రియాశీలకమైనటువంటి విశ్వాసం. అలాగే కానాపల్లెలో పెళ్ళికి అందరూ పోతారు, కానీ పెళ్ళికి కావలసినటువంటి వస్తువులు చూసుకున్నటువంటి ఆ యొక్క పాత్రని ఆ యొక్క బంధువులు ఆమెకు అప్పగించారు. ఆమె గమనించింది, రసం అయిపోయింది, ద్రాక్ష రసం అయిపోయింది, ఏమి చేయాలి అని ఇంతవరకు ఏ అద్భుతం చేయనటువంటి తన కుమారుని దగ్గరికి ఆమె వెళ్ళింది. ఆయన అద్భుతాలు చేసి ఉంటే నా బిడ్డ ఉండడులే, ఏం పర్వాలేదు, కాపాడుతాడు, అద్భుతాలు చేస్తాడు అని అనుకొని ఉండొచ్చు. కానీ విశ్వాసానికి మూల స్తంభముగా నిలిచినటువంటి మన తల్లి మరియమ్మ గారు మనకు ఆదర్శం, మనకు స్ఫూర్తి, మనకు ప్రేరణ. ఆమె ఏం చేసిందంటే సరాసరి యేసే దగ్గరికి వెళ్ళింది. నాయనా, వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయింది, ఈ ద్రాక్షరసం అయిపోతే వాళ్ళకి ఎంత అవమానకరమో అని
వారి యొక్క అవసరాలని ముందుగానే గ్రహించిందై తన కుమారుని యొక్క అద్భుత శక్తిని తెలుసుకున్నటువంటి మాతయ్య ఆమె వెళ్ళి ఆ కుమారుని అడిగితే నీళ్లను ద్రాక్షరసంగా, శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసంగా ఇచ్చారు అని చెప్పి బైబిల్లో మనకు రాయబడింది. శ్రేష్టమైనటువంటి, ఎందుకు అనంటే ఆ తల్లి విశ్వాసానికి మూల స్తంభం కనుక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మ భక్తులుగా, అమ్మ బిడ్డలుగా ఇక్కడ వచ్చిన మనం అందరం కూడా కొంచెమైనా కానీ ఎవరికైతే మన యొక్క అవసరం ఉందో వాళ్లకు తోడ్పడకపోతే బహుశను ఎన్ని అడుగులు వేసినా, ఎంత ప్రయాసతో వచ్చినా, నువ్వు నవదినాలు జరిపినా, నువ్వు మోకాళ్ళ మీద కొండ మీదకి నడిచినా కానీ నీ మనసులో ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవాలి అన్నటువంటి ఒక భావన, ఒక ఉబలాట, ఒక తృష్ణ లేకపోతే అదంతా నిష్ప్రయోజనం. అందుకనే మనం తినేవాళ్లకు కావలసినంత అన్నం ఉంది, అరక్క అడుగులేస్తూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం, ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం, షుగర్ వ్యాధులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. కానీ ఆకలితో అలమటించే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్నం లేక నడవలేకపోతున్నారు, అన్నం ఎక్కువై నడవలేకపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మన బిడ్డలకి నేను డబ్బులు ఇస్తాను పో అంటే ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేస్తున్నారో స్కూళ్ళల్లో కాలేజీలలో మనకు తెలియదు. కానీ అదే డబ్బులు లేకుండా బడి ముఖం కూడా చూడలేక ఇంటికాన్నే కూర్చొని వీధి బాలరుగా ఉండేవాళ్ళు, వీళ్ళు పడేసినటువంటి ఇస్తరల్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి పోటీపడి పెరుక్కొని తినేవాళ్ళు ఎంతోమందిని మనం బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, వీధుల్లో చూస్తూ ఉన్నాం. కానీ మనకు మన బిడ్డలకు పుష్టికరమైనటువంటి ఆహారం కావాలి. బహుశా ఇటువంటి ఆలోచన మనలో లేకపోతే ఆకలితో అలమటించే వాళ్లకు, కడుపులు నకనకలాడే వాళ్లకు నేను తినేటటువంటి తిండిలో కొంచెం పెరికడు వాళ్ళకు పెడతాను అన్నటువంటి భావన మనలో లేకపోతే బహుశా మన యొక్క విశ్వాసం వ్యర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు చేతులంతా చేతులు ఎత్తండి అని. హల్లెలూయా. అయ్యా నీకు రెండు లేవా అని మీరు అనొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు